ఇక్కడనే ఉంది పాము మాకు. చూశారు కదా పాములు అయితే. చూడండి ఫ్రెండ్స్, ఇగో పాము లాంటి చేప పాపెరా ఇది పట్టు. ఇదిగో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఈ రోజు అయితే నైట్ ఫుల్ వర్షం పడ్డది. సాయి నీకు వినొచ్చిందా వర్షం? పడుకున్నావా? దాదాపు ఒక గంటన్నర వర్షం పడ్డది. చాలా మా చెరువు అయితే ఇలా మత్తడైతే దునుకుతున్నది. ఇంతకుముందు అయితే అక్కడికి వెళ్ళి చూసొచ్చాం. అక్కడ పాములు కూడా ఉన్నాయి. నువ్వు చూసినావా? నువ్వు చూడలే కదా, నేను చూసిన. ఎందుకంటే మనం భయపడతాడని చెప్పలేదు. అక్కడ 2 నీరు కట్టెలు పాములు అయితే మళ్ళీ ఇంత దొడ్డు ఉన్నాయి తెలుసా. అక్కడ భయపడతాను పాములు అంటే. అయితే 2 పాములు ఉన్నాయి కానీ అవి మనం చూసి వెళ్ళిపోతాయి. అయితే ఈరోజు వీడియో వచ్చేసి ఏమిటంటే, నేను అది చెప్తలేను కదా, మేమైతే అక్కడికి చేపలకైతే వెళ్తున్నాము. సాయి, నేను, మను అయితే అక్కడ చిన్న చిన్న చేపలు అలాగే పెద్ద పెద్ద చేపలు కూడా దునుకుతున్నాయి. అక్కడైతే ఎవ్వరు లేరు మేము వెళ్ళినప్పుడు. ఇప్పుడైతే వెళ్తాము. మరి అవి దొరుకుతాయో మేమైతే మా ఫ్రెండ్ వాళ్ళని ఒకటైతే చిన్నది, ఇది తోపెన అంటాం మేము, ఇట్లా వాళ్ళు ఉంటుంది, దీన్ని పెట్టి అయితే పట్టేస్తాము. మరి పడతాయా పడే అక్కడికి వెళ్ళాక చూడాలి. సాయి మరి చేపల కూర తినడా, అదృష్టం ఉందా లేదా అనేది అయితే చూద్దాం. ఇప్పుడైతే మేమైతే అక్కడికైతే వెళ్తున్నాం. వెళ్ళినాక మీకు అక్కడ ఎలా చేపలు పడతాం అవన్నీ అయితే మీకు చూపిస్తాము. ఓకే, లెట్స్ గో. నేనైతే సైకిల్ మీద అయితే వెళ్తున్నాను, వాళ్ళైతే బండి మీద అయితే వస్తున్నారు. అక్కడ చేపలు దొరకాయో మాకైతే తెలియదు, చూడలేదు. కానీ మా డాడీ అయితే చెప్పాడు చేపలు అయితే చాలా ఉన్నాయి చిన్న చిన్నవి అని. మరి దొరకాయో చేపలు అయితే చిన్న చిన్నవి దొరికినా మాకైతే కూరకైతే అవుతాయి. చేపలు దొరుకుతాయంటావు మనం? ఏమో నా డాడీ, నువ్వేమనుకుంటున్నావు? నాకు తెలిసి దొరికాయి. డాడీ నువ్వేమనుకుంటున్నావు? నేనైతే దొరకాలి అనుకుంటానా. ఎందుకంటే సాయన్న పాపం అన్నం తినకత్తాను, కూర కావాలి. చూడండి ఫ్రెండ్స్, మేమైతే తోపన్న అయితే ఇంటి దగ్గరనే మర్చిపోయాము. ఇప్పుడైతే తీసుకొచ్చాను నేను అయితే వెళ్ళి. అయితే చూడండి మత్తడైతే ఎలా వస్తుందో. చూడండి మనం అయితే గిట్లా పైన పెట్టాడు తోపెన. ఇక చూడండి ఒక చిన్న చేపన అయితే పడ్డది. తెచ్చిన కవర్లు, ఇక ఇది కాదు కవర్లు తీసుకొచ్చాను. చిన్న చేపన అయితే బోని అయింది. మనం అయితే వట్టిగా ఇట్లా పైన పెడితే ఒక చిన్న చేపన అయితే పడ్డది. ఇప్పుడైతే లోపలికైతే వెళ్ళిపోతున్నాం. ఏ సాయిదా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేమైతే లోపలికైతే వెళ్తున్నాం. ఇదంతా పాకురు పట్టింది, జారుతున్నది. మనం జాగ్రత్త. మెల్లగా మనం ఇక్కడ దిగిగా కవర్ పట్టుకో. మనకైతే ఆగడం లేదు. వాటరు ప్రెషర్ బాగా వస్తుంది కదా. పట్టుకున్నాడు చూడండి. ఇక చేపలు పడతాయా లేదో చూడాలి. చూడండి మనం అయితే ఇప్పుడు చేపలు అయితే పట్టేస్తున్నాడు. మనం చెప్పు, పడ్డాయా? పల్లె కదా ఒకటి కూడా, పల్లె మళ్ళీ పెట్టేసాయి. చూడండి వాటర్ అయితే ఎలా పోస్తుందో. మరి పడ్డాయి కదా. ఇగో చూడండి ఫ్రెండ్స్, చేపలు అయితే పడేసాయి. ఇన్ని కనమాట. ఇగో సాయి కవర్ ఆటు ఇట్లా పడేయాలి లోపల నుంచి. చూడండి చేపలు అయితే ఇవి పడ్డాయి. ఒక్కసారి పెట్టడం తోడే చూడండి అందులో తిరుగుతున్నాయి చిన్నగా. ఇక్కడ మనకు కనిపిస్తాయి.
ఓకే మనం అయితే మళ్ళీ పెట్టేశాడు. ఇప్పుడైతే నేనైతే చేపల్ని కొట్టుకొస్తాను. పదండి పదండి పదండి, కొంచెం ఇటు జరుపు మనం. ఇప్పుడైతే కొట్టుకొచ్చాను కదా, లేబట్ అయితే చూద్దాం పడ్డాయా చేపలు. ఇగో మళ్ళీ కొన్ని అయితే పడ్డాయి. ఓకే ఫ్రెండ్స్ చూడండి చేపలు అయితే ఎగురుతున్నాయి. ఇగో ఇవన్నీ అయితే పడ్డాయి. ఫ్రెండ్స్ చికెన్ అయితే ఒక పాము అయితే ఉంది, మీకు చూపిస్తాను. నేను అప్పుడు చెప్పాను కదా మేము ఇంటి దగ్గర నుంచి రాగా పాములు ఉన్నాయని. ఇక్కడైతే ఒకటి చిన్న తల పెట్టుకొని అయితే చూడండి, మీకు కనిపిస్తుందో లేదో, ఎక్కడనే ఉంది పాము. మాకు చూశారు కదా పామును అయితే. చూడండి అదైతే వాటర్లోకి అయితే వెళ్ళింది. మనం ఏమైంది, మనం పెట్టేసాయి. కొంచెం అడని పెట్టు, జరుగు. ఇంకా ఓకే మళ్ళీ ఒకసారి చేపలు అయితే కొట్టేస్తున్నాను. మనం వస్తున్నాయి. ఓకే తీసుకున్నాం ఇప్పుడైతే. వావ్ ఇవి పడ్డాయి సాయి. పాపర్ పడ్డదిరా ఒకటి. ఇగో చూడండి ఈ చేపలు అయితే మనకైతే పడ్డాయి. అరే పట్టు ఈ కవర్ పట్టి. ఇగో పాపర్ చూడండి పామ్. మళ్ళీ ఇటనే పెట్టు. చూడండి మనం అయితే అక్కడ చేపలు పడుతున్నాడు కదా, ఒక్కసారి పాము వస్తుందని బెదిరిస్తాను, ఎలా భయపడతాడో చూద్దాం. ఇప్పుడైతే అక్కడ ఉన్నాడు కదా, లెట్స్ గో. ఓకే ఇప్పుడైతే వెళ్దాం. మనం కొట్టుకొస్తున్నాయి చేపలు, వస్తున్నాయి మనం వస్తున్నాయి. చూసారా పాము అంటే గంత భయం. వట్టిగా అన్నారా, నిజం కాదు. చేపలు పడ్డాయి చూడు. చేపలు అయితే పడలేదు ఈసారి, ఒక చిన్న చిన్న 2-3 ఉన్నాయి. మళ్ళీ తీద్దాంలే ఇంకోసారి. చూసారా ఎట్లా భయపడ్డాడు మనం అయితే. అగో నేను చేపలు పడ్డాయి. ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం అయితే పడుతున్నాడు. కొంచెం దూరం నుంచి అనుకుంటావు. పడ్డాయా అను. చూడండి చూడండి ఫ్రెండ్స్, ఇగో పాము లాంటి చేప పాపెరా ఇది పట్టు. చేపలు అయితే చాలానే పడ్డాయి. ఇగో చూడండి ఇప్పటి వరకు అయితే చాలానే పడ్డాయి, ఇందులో ఎగురుతున్నాయి.
పాపన మళ్ళీ ఒకటి పడ్డదిరా. కూరగాయన ఇప్పుడు కూరగాయలు అయితే పడ్డాయి. ఇగో చూడండి ఒకటేసారి. ఇగో వావ్ గిన్ని పడ్డాయి. ఒక పావు కిలో అవుతాయి. చూడు మనం ఇట్లా పట్టుకో చూడండి ఒకటేసారికి ఎన్ని చేపలు పడ్డాయో. వా చూసారా ఇక్కడ చూడండి ఒకసారి దగ్గర నుంచి ఒక్కడేసారికి అన్ని చేపలు అయితే పడ్డాయి. ఇటు పట్టు సాయిగా. పడ్డాయా? కొన్ని అయితే పడ్డాయి చూడండి. లేవట్టు పైకి లేవట్టు చూడండి అక్కడ. మస్తు పడ్డాయి రాకు. ఒక్కడే దెబ్బకి అన్ని పడ్డాయి చేపలు అయితే. ఆగో పెద్దది పడ్డది. పెద్దది పడ్డది సార్. చూడండి ఫ్రెండ్స్ ఇగో ఇవన్నీ చేపలు ఇన్ని అయితే పడ్డాయి. ఒకసారి కవర్లను అయితే వేస్తాం. ఇవన్నీ కవర్లు వేసుకో మనం. చూశారు కదా చేపలు అయితే అన్ని పడ్డాయి. ఇంకా పట్టేస్తాం. ఇగో చూడండి రాము అమ్మా రాము 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 పెద్దది పోయింది. పోయింది లేదు పోయింది. పెద్ద రవ్వరు అది. ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే చేపలు అయితే మనకు ఇన్ని దొరికాయి. ఒక్కడేసారి మనకు కూరగాయ అనేది అయితే దొరికాయి. చూడండి ఇప్పుడు కవర్లు అయితే వేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్ ఇగో ఎన్ని చేపలు పడ్డాయో. ఇవన్నీ అవి మూతలు చూడండి. అవి బయటకు ఉసిరికొక్కలు సూపర్ కూర అవుతుంది ఒక్కటేసారికి. చూసారా ఫ్రెండ్స్ ఎన్ని చేపలు పడ్డాయో. మాకైతే కూరకైనట్టే. సాయికి మాకైతే ఈరోజు పండుగనే. ఇంకనైతే కొన్ని పడతాము. మను పడతాడు ఇప్పుడు చూద్దాం. చూడండి ఇప్పుడైతే సాయి అయితే చేపలు అయితే పడుతున్నాడు. లేపు పడ్డాయి చూడండి. చాలానే పడ్డాయి. ఏమైంది సరిపోయిందా పట్టుడు? మనం కవర్ పట్టు.
చూడండి ఫ్రెండ్స్, పాము అయితే ఇక్కడ ఉంది. చూశారు కదా పాము. పాముకు తాకాము. ఫ్రెండ్స్ ఇన్ని చేపలు అయితే మాకైతే పడతాయి, మాకైతే ఇప్పుడైతే సరిపోతాయి. ఓకే ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడైతే బయటకు అయితే వెళ్తున్నాము. అది మొత్తం చూపిద్దాం. చూడండి కంటెంట్ అయితే చూపిస్తాము. అక్కడ దొనికింది సాయి, పెద్దది ఆడ దొనికి వాళ్ళకు తాకి మళ్ళీ అల్లనే పడ్డది. మళ్ళీ ఇలానే ఆ తడలు అవే గాన, ఇప్పుడు కూడా గాన దొరికింది. చూడండి ఫ్రెండ్స్, మేమైతే దొరికాయి అనుకున్నాం కానీ చాలానే దొరికాయి. మా కూరకైతే అవుతాయి, మీకైతే చూపిస్తాం చూడండి. మొత్తం దొరికిన చేపలు వెళ్ళిపోతున్నాయి బయటికి, ఫుల్ పడ్డాయి. రేపు మెల్లంగలే. అయినా ఉప్పు కారం రాయిగా. చూడండి ఇన్ని అయితే దొరికాయి. నాకు ఇందులో ఒకటి పెద్ద చేప కూడా దొరికింది. ఇంకా పానంతో ఉన్నాయి, ఎగురుతున్నాయి. ముళ్ళ చేప కూడా దొరకాయి అనుకున్నా, నాకు ఇద్దరికైతే కూర మందం అయితే అయినాయి. ఫుల్ మాకు ఇవ్వాల. చూడండి మాకైతే కూర అన్నం అయితే ఓకే, కవర్లు వేసాయి. ఇక ఏ సాయి పట్టాయి, ఇలా కవర్తో పట్టాయి. మేమైతే వచ్చేందుకు చేపలు అయితే మంచిగా దొరికాయి, కూరకైతే అయ్యాయి. వీడియో కూడా అయిపోయింది. ఓకే, ఇంటికైతే వెళ్తున్నాం. ఇక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకండి. అలాగే గంట బెల్లుని కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడైతే అందరు కొట్టట్లేదు, అందుకే వీడియోస్ రావట్లేదు అంటున్నారు. మీరైతే కొట్టండి, రోజు వచ్చేస్తాయి.